హైదరాబాద్ మీర్చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ముగ్గురు చిన్నారులు సహా 14 మందిని ఆసుపత్రికి తరలించారు. 10 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్స్లు చేరుకున్నాయి. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు అన్నింటినీ మూసేశారు. चलो इधर आओ जी, उधर हटो, चलो। चलो इधर आओ जी, उधर हटो, चलो। హైదరాబాద్ మీర్చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ముగ్గురు చిన్నారులు సహా 14 మందిని ఆసుపత్రికి తరలించారు. 10 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్స్లు చేరుకున్నాయి. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు అన్నింటినీ మూసేశారు. चलो इधर आओ जी, उधर हटो, चलो। चलो इधर आओ जी, उधर हटो। మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తి వివరాలేంటి? ఎసిదు మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ పక్కన ఉన్న ఒక భవనంలో మంటలు అంటుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఉదయం 7:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా వెంటనే స్థానికులు ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని ఆ భవనంలో ఉన్న కొంతమందిని అయితే రెస్క్యూ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే భవనంలో ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది స్వల్ప గాయాలు అవ్వడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా కూడా దానికి ప్రాథమికంగా కారణాలు ఏంటి అని తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఉన్న లోపల ఎవరైతే ఉన్నారా అనే కోణంలో అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు సెర్చ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. కొంతమందిని అయితే కాపాడారు. ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా ఫైర్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. పూర్తిగా దట్టమైన పొగలు అలుముకొని మంటలు ఎగిసి పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటన్నిటి కూడా కంట్రోల్లోకి వచ్చేసరికి మరో 2-3 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి లోపల యూజ్ చేశారా లేదా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం మంటలు అదుపులో తీసుకువచ్చి లోపల ఎవరైనా స్థానికులు ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది సిద్ధు. అలాగే 10 అంబులెన్స్లు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో కూడా మంటల్లో చిక్కుకున్నట్లుగా ఎవరైనా చూసారా? ఏంటి అక్కడ ఉండేటువంటి వివరాలేంటి సుస్మిత? వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వగానే ఫైర్ సేఫ్టీ అధికారులు దాదాపు 4-5 ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఫైర్ ఇంజిన్స్ తో సహా పూర్తిగా మంటను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది, డిఆర్ఎఫ్, అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ మొత్తంగా కూడా బిల్డింగ్ చుట్టూ కూడా ఒక స్కై లిఫ్ట్ సహాయంతో కూడా లోపలంతా కూడా వెతుకుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వెంటనే ఎవరైనా రెస్క్యూ కాపాడని కొంతమందిని అయితే బయటికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంతమందికి అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలు అవ్వడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఆసుపత్రికి తరలి ఇంకెవరైనా ఉండడంతో అంబులెన్స్ అన్నిటి కూడా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి తీసుకొని వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇంకెవరైనా ఉంటారా అని పూర్తిగా చెక్ చేసిన అనంతరం కూడా మంటలను అదుపులో తీసుకొని వచ్చి పూర్తిగా చెక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా దట్టమైన పొగలు ఉండడంతో చుట్టుపక్కల స్థానికులు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సిద్ధు. ఓకే సుస్మిత.
बुधवार लोग शायद पे जाओ जल्दी। चलो इधर आओ जी, उधर हटो, चलो। హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ముగ్గురు చిన్నారులు సహా 14 మందిని ఆసుపత్రికి తరలించారు. 10 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్స్లు చేరుకున్నాయి. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు అన్నింటినీ మూసేశారు. अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत अरे पुट्टे ऊपर बुधवार लोग शायद पे जाओ जल्दी। करे। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत अरे पुट्टे ऊपर बुधवार लोग शायद पे जाओ जल्दी। करे। अरे भाई